వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో సీతయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు పొలానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అడ్డుగా ఒక పెద్ద చెట్టు ఉండేది. అది ఏ ఫలాన్ని ఇచ్చేది కాదు. అందుకని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ చెట్టును చూసి విసుగొచ్చి గొడ్డలు తీసుకువెళ్ళి 2 దెబ్బలు వేసేసరికి దాని మీద చాలా రకాల పక్షులు, పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని నివాసం ఉంటున్నాయి. అవి ఒక్కసారిగా చెదిరిపోయి రైతు దగ్గరకు వచ్చి గూళ్ళన్నీ పాడైపోతున్నాయి. ఏమీ చెయ్యకు, వద్దు అని బ్రతిమాలాయి. అయినా సరే వినిపించుకోకుండా చెట్టును కొడుతుంటే కొన్ని తేనెటీగలు చెదిరి అవన్నీ మీదికి వచ్చి కుట్టేసరికి ఓరి దేవుడా కాపాడు అంటూ పరిగెత్తాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఆలోచన వచ్చింది. ఒక ముసుగు వేసుకొని వచ్చి తేనె తొట్టు తీసి తెంపి తేనె మొత్తం పిండుకొని వెళ్ళాడు. అప్పుడు పిచ్చుకలు ఇలా అనుకున్నాయి, వీడికి తగిన శాస్తి జరిగింది. మనం నెమ్మదిగా చెబితే వినలేదు. వాడికి ఆ 4 తేనెటీగ నాట్లు పడితేనే గాని బుద్ధి రాలేదు. ఇంకా ఆ తేనె కోసం వచ్చి ఆ కాస్త తేనె తీసుకువెళ్తేనే గాని తృప్తి పడలేదు. ఇలాంటి మనుషులు స్వలాభం కోసం ఎంతకైనా తెగిస్తారు. మంచిగా చెప్తే వీడెక్కడ వింటాడు అని ఆశ్చర్యపోతూ చెప్పుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.